రాఘవ్ చాలా కోపంగా ఉంటాడు. కళ్ళతో చూసింది ఎప్పుడు తప్పు అవ్వదు అని అంటూ రేఖని అనుమానిస్తూ ఉంటాడు. తను హోటల్ రూమ్లో రోహిత్ అనే వ్యక్తితో కలిసి ఉండడం చూసి అది రేఖ ప్లాన్ చేసిన సీక్రెట్ మీటింగ్ అని తప్పుగా అనుకుంటూ ఉంటాడు. అయితే రేఖ ఏడుస్తూ తన సైడ్ నుండి చాలా వివరంగా చెప్తూ ఉంటుంది. అయితే తను రాఘవ్ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని, కానీ అక్కడ రోహిత్ ఎలా వచ్చాడో తనకి తెలియదు అని చెప్తూ ఉంటుంది. అయితే రాఘవ్ గదిలోకి రాకముందే రోహిత్ అక్కడ ఉన్నాడు. అది చూసి రాఘవ్ తప్పుగా అర్థం చేసుకొని వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటుంది. అయితే ఇంట్లో ఉన్న పిన్ని గారు కూడా రేఖని అడుగుతారు, నువ్వు రాఘవ్ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే రోహిత్ అక్కడ ఎందుకు ఉన్నాడు? అయితే రేఖ తను రోహిత్ని పిలవలేదు అని తన పైన ఒట్టేసి చెప్తూ ఉంటుంది. కానీ పిన్ని గారు ఏ భర్త అయినా తన భార్య పైన హోటల్ రూమ్లో ఇది నీ చాయిసే, నువ్వే తనని పిలిచావు అని నీచమైన నిందలు వేస్తూ ఉంటుంది. అయితే మధ్యలో ఇంకొక వ్యక్తి వచ్చి దివ్యని ఆపుతారు. రేఖ మరియు రోహిత్ గురించి నాకు చిన్నప్పటి నుండి తెలుసు, వాళ్ళు ఇలాంటి నీచ పనులు చెయ్యరు అని సపోర్ట్ చేస్తారు. కానీ చివరికి రాఘవ్ చాలా సీరియస్గా రేఖ సామాన్లు అన్నీ బయటపడేసి ఈ రోజు నుండి ఈ ఇంట్లో నీకు స్థానం లేదు, బయటికి పో అని అంటూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.